డయాఫ్రమ్ వాల్ కట్టిస్తే సరిపోతుంది. దాన్ని ప్యాచ్ వర్క్ అంటే ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడ పోలవరం దగ్గర జరిగింది ఏంటి, కాపర్ డ్యామ్కి కొంత గ్యాప్స్ వదిలిపెట్టారు. ఎందుకంటే కాపర్ డ్యామ్ పూర్తిగా కట్టేస్తే నీళ్లు ఓళ్లల్లోకి వెళ్ళి మునిగిపోతుంది కాబట్టి దాంట్లో కొంత గ్యాప్స్ ఇచ్చి పెట్టారు. ఇటు పక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. ఆ గ్యాప్స్లో నుంచి వచ్చిన వాటర్ వచ్చి డయాఫ్రమ్ వాల్ మీదకి వెళ్ళడంతో అది పాడయింది అన్నటువంటిదే ప్రధానమైన అంశం. అది పాడవగా ప్రాజెక్టు కట్టడం కష్టం. అందుకనే అది అట్లా పక్కన పెట్టేసి మరొక వైపున సీపేజ్ పోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం, అదొక 45 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ డయాఫ్రమ్ వాల్ మీద జరగాల్సింది, మిగతాది కన్స్ట్రక్షన్ జరగాల్సినటువంటి పని. ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఆ లోపం మీదంటే మీద అనుకున్నటువంటి చర్చ తప్పించి ప్రాక్టికల్ లేదు. అయితే జగన్కి ముందే చెప్పినా కూడా 2 ఏళ్ల క్రితమే చెప్పినా పట్టించుకోలేదు. డయాఫ్రమ్ వాల్ని మరమ్మతులు కాదు కట్టమని చెప్పాము అని చెప్పేసి తాజాగా ఒక మాజీ ఇంజనీర్ ప్రకటించారు. రిటైర్డ్ అయిన ఇంజనీరు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కి నామమాత్రంగా మరమ్మతులు చేయకుండా తిరిగి కొత్తగా నిర్మించాలని అప్పటి సీఎం జగన్కి 2 ఏళ్ల క్రితమే తాను సూచించినట్టు ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు తగిన వివరాలతో చంద్రబాబుకి సోమవారం లేఖ రాశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పోలవరం కూడా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకూడదు, ఎగువ దిగువ కాపర్ డ్యామ్ దగ్గర ఉన్న ప్రాంతాల్లోకి నీరు చేరకుండా పనులు చేపట్టాలి అని 2022లోనే జగన్కి రాసిన లేఖలో ప్రస్తావించినట్టు వెంకటేశ్వరరావు చెప్పారు.